సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హాస్టల్లో గురుకులాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టిన భోజనాన్ని, వంట సామాగ్రి క్వాలిటీని చెక్ చేస్తున్నారు అధికారులు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలోని ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో ఏసీబీ హాస్టల్ అదేవిధంగా గురుకులు బీసీ హాస్టల్లో కొన్ని దాదాపు తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో నిజంగానే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఉదయం నుండి ఒక తనిఖీలు చేపడుతున్నారు. అసలు ఈ హాస్టల్లో దేని మీద తనిఖీలు చేస్తున్నారు సార్? హాస్టల్లో శానిటేషన్, తర్వాత శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ, స్టూడెంట్స్ ఎలా ఉంటున్నారు, తర్వాత వెదర్ దే ఆర్ గెటింగ్ గుడ్ ఫుడ్ ఆర్ నాట్, తర్వాత ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉన్నదని చెప్పి డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు చేస్తున్నామండి. మా ఏసీబీ టీం, నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్ రమేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు. తర్వాత అదర్ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్ అండ్ ఆడిట్, ఈ 4 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ అసిస్టెంట్స్తో మరియు 2 మీడియేటర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ తనిఖీలో భాగంగా వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఏదైతే వచ్చిందో కొన్ని రిజిస్టర్స్, స్టాక్ రిజిస్టర్స్, విజిటర్స్ రిజిస్టర్స్, కొన్ని రిజిస్టర్స్ దాదాపుగా 10-12 రిజిస్టర్లు వీళ్ళు మెయింటైన్ చేస్తలేరు. అది బయటపడ్డారు. అంటే ఇంకా ఈ సాయంత్రం వరకు సిద్దిపేటలో కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మాకైతే మా ఏసీపీ మెదక్ రేంజ్కి ఇది ఒకటే హాస్టల్ ఇచ్చారండి. చూడొచ్చు, నిజంగానే చాలా సందర్భాల్లో కూడా హాస్టల్లో కూడా ఇటీవల కాలంలో కూడా నిన్న నారాయణఖేడ్ ప్రాంతంలో కావచ్చు, ఇటీవల చాలా సందర్భాల్లో కూడా వైరల్స్ ఫీవర్స్ కావచ్చు, లేకుంటే ఫుడ్ సరిగా లేదని చెప్పి కూడా వాంతులు విరోచనలు అయ్యి హాస్పిటల్ చేరుతున్నారు. కూడా డీఐజీ ఇచ్చిన ఆదేశాలతో మాత్రం తనిఖీలు డీజీ ఇచ్చిన ఆదేశాలతో కొనసాగుతున్నట్లు డీఎస్పీ సుదర్శన్ చెప్తున్న జరిగింది. వాళ్ళ టీం మాత్రం 20 మెంబర్స్ వరకు కూడా ప్రతి హాస్టల్కి వెళ్ళిన తర్వాత సిద్దిపేట ఏదైతే బీసీ హాస్టల్లో మనం ఉన్నామో బీసీ హాస్టల్లో మాత్రము వాళ్ళంతా వంట పాత్రలతో పాటు వంట సామాగ్రికి సంబంధించిన పప్పులు కానీ, కొలతలు కానీ, విషయాలన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా మెనూ ఉంది, ఏ విధంగా అందిస్తున్నారు విద్యార్థులకు అనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్గా విచారణ చేపట్టిన విషయాలు అయితే మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఈరోజు మాత్రం సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపు ఇక్కడ సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు, హెల్త్, శానిటరు, ఇవన్నీ వంట పాత్రలతో పాటు హాస్టల్ ఉండే మెనుకు సంబంధించింది విద్యార్థుల పరిసర ప్రాంతాలను కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ విషయాన్ని తీసుకపోతే డీజీకి మాత్రం వాళ్ళు ఇక్కడ చేసిన విచారణ వివరాలకు సంబంధించిన మొత్తం మాత్రం కులంకుశంగా అయిపోయిన తర్వాత మాత్రం వివరాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వాళ్ళ టీం వర్క్ అంతా కూడా ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కులంకుశంగా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, వంట సామాగ్రి, పప్పులే కావచ్చు, ఆహార పదార్థాలు, నిజంగా వంటలో ఏమేమి కలుపుతున్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు హాజరు పట్టుకుని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఫైల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఫైల్స్లో విద్యార్థులు వాళ్ళు చూపించిన దానికి కరెక్ట్గా ఉన్నాయా, లేకుంటే మన తప్పులు ఉన్నాయని కూడా విచారణ మాత్రం చేసిన తర్వాత మాత్రం వివరాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల వచ్చిన ఆదేశాల మేరకు మాత్రము ఇక్కడ ఎప్పుడు కానీ హాస్టల్లో కానీ లేకుంటే మిగతా చోట్ల కానీ కొంత అధికారులు అక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టే సమయంలో వాళ్ళకి ఎదురయ్యే విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసిన తర్వాత కొన్ని ఇప్పుడు మనకు డీఎస్పీ సుదర్శన్ చెప్పడం జరిగింది. దీంతో పాటు కొన్ని వాళ్ళు మాత్రము మెనులు ఉన్న విషయాలను కూడా వాళ్ళు పొందపరచలేక ఆ విషయాలను కూడా వాళ్ళు సరిగ్గా పాటించడం లేదని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విధంగా తీసుకున్న తర్వాత ఎవరి మీద యాక్షన్ పడుతుంది, నిజంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉంటున్నారో, హాస్టల్కి వచ్చిన మెను మీద విద్యార్థుల సంఖ్య ఉండాలి, ఆ తర్వాత రిజిస్టర్లు ఉండాలి, వాళ్ళు ఎలాంటి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, ప్రతి రోజు ఏమేమి ఇస్తున్నారు అనే విషయాలు కూడా రాయాల్సిందో ఆ విషయాలు కూడా వీళ్ళు పూర్తిగా విచారణలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.